ఎవరు లేరు. ఇటు కూడా. ఈ రేయి సుందరి నేను ఎలాగైనా, ఈ రేయి సుందరి నేను. టెన్షన్కి భయపడతాను అంతే. ఈ రేయి సుందరి నేను. ఏంటి చూస్తున్నావు? అది నిజం కుక్క. అదే ఎవరా? ఇటుపక్క పోలీసులు, ఇటుపక్క ఈ కుక్క. ఇక నా బతుకు బస్ స్టాండే అయిపోయా. వేమన్ తాత, వేమన తాత, నువ్వే కాపాడాలి ఆయన. ఆడి ఇన్నే ఉంటాడు అని నేనిడువా. అసలే నేను ఓల్డ్ సిటీ వచ్చినాన్ని నన్ను ఊరంతా తిప్పిండు. ఇవాళ ఎట్లానే పడతా అని పని. నువ్వు ఏడికి పోయినా నేనిడువా. నేను గీడొక వేమన్నా, గాడొక వేమన్నా. వేమన తాత, ఓ వేమన తాత. తాత తాత భలే ఉన్నాడే. ఓ మంచి పద్యం పాడే. పాడే పాడే. గా లాటికడి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, దీనితో రెండు వీక్తే కమ్మగుండు, యశోదాభిరామ వినరవేమ నీ అబ్బరే. అబ్బో, దీనికి ఎంత ఫీల్ అయిపోతారా? మా ఆవిడ చూడు, సిటీ బ్యాక్ డ్రాప్ లో తరివి కొట్టింది. శ్రీకన్య కాలనీ బ్యాక్ డ్రాప్ లో చిత్తకొట్టలు పెట్టింది. నేనేమైనా ఫీల్ అయ్యానా? దీనికి ఎంత ఫీల్ అయిపోతారా? ఏంటి ఏంటి చందు, రాత్రి బాగా కుమ్మేశారంట. ఇప్పుడు ఎలా ఉంది? అయినా మేడం ఇంటికి గోడ దూకెళ్ళటం ఊరుకోలేడు. అసలే వాడు దెబ్బలు తగిలి బాధపడుతుంటే మధ్యలో నీ దెప్పి పడుపులు. ఎలా కొలా ఏడవండి. నాకు కొంచెం స్పెషల్ పని ఉంది, వస్తా. ఎక్కడికి? అడగకూడదు. ఇవాళ శ్రావణ శుక్రవారం. మేడం కి సెంటిమెంటల్ టచ్ ఇద్దామని గుడికి తీసుకెళ్తున్నా. బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు. నువ్వేంది మా వాడికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతావు? అక్కడే ఉందిరా రాంబాబు పాలిటిక్స్. నా బ్రెయిన్ ఏంటో చూపిస్తాను. వీడికి నాకు కామన్ మొగడుకున్నాడు. వాడి చేత వీడిని బుక్ చేయించి కబడ్డీ ఆడేస్తాను రా. కమాన్ మేడం. ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నాడు కదక్క. అయ్యా ఆవిడ ఒక కీర్తిరెడ్డి, వీడొక పవన్ కళ్యాణ్, వీళ్ళదో తొలి ప్రమాచే సిగ్గు లేకుండా. ఇన్నాళ్ళు మా కాపురంలో నన్ను ఎక్కడికి తీసుకెళ్లేదు, కనీసం గుడికి కూడా తీసుకెళ్లేదు తెలుసా. బాధపడకమ్మా. ఒకసారి ఫోన్ ఇస్తారా? హలో వేణు, నేను పల్లవిని. చెప్పల్లవి. ఏ టెంపుల్ కు? విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ ఉంటాం చూడు. ఇదేంటి, నేను ఒకటి కొడితే ఇన్ని మోగుతున్నాయి? హలో బ్రదర్. ఈడేంటి ఇక్కడికి వచ్చాడు? ఎవరు? భక్తుడు. మీరు వదిలేసిన గంటలు ఎప్పటికైనా కొట్టాల్సింది నేనే కదా బ్రదర్. అయితే వెళ్ళి కొట్టు. మీరు పదండి. ఎక్కడికి? పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి. అదేంటి ఇవాళ శ్రావణ శుక్రవారం కదా? రేపు శ్రావణ శనివారం కదా, అందుకని ముందు బిగ్ బాస్ దర్శనం చేసుకుంటే తర్వాత వచ్చి మేడం కలవచ్చు. పదండి. మన వుడ్ బి ఏంట్రా నీ అబ్బా? నా వుడ్ బ్రదర్ మనకన్నీ కామనే కదా. అంటే వాడికి ఆల్రెడీ పెళ్ళైంది, ఇంకో దానికి లైన్ వేస్తున్నాడు. ఇలాంటివన్నీ తప్పురా అంటే ఇదంతా మన కామనే. బ్రదర్ మన కాబోయే భార్య పేరు మీద అర్చన చేయించాలి. ఆ పేరేంటన్నారు? ఆల్రెడీ పెళ్ళైంది కదా, మళ్ళీ కాబోయే భార్య అంటాడేంటి? అదేగా వీడితోటి. దానికి విడాకులు ఇస్తాడట, దీనికి లైన్ వేస్తాడట. ఇలాంటి వాళ్ళని షూట్ చేయాలంటే గన్ను కావాలి. ప్రస్తుతానికి మన దగ్గర గన్ లేదు కదండి, తర్వాత చూసుకోవచ్చు. మన ఆవిడకు పులిహార అంటే ఇష్టమా, పాలకోవా అంటే ఇష్టమా? దద్దోజనం అంటే ఇష్టం. నీ అబ్బా. అడ్డమైన వాళ్ళందరికి అప్పులు ఇచ్చి సుమో రేంజ్ నుంచి
సైకిల్ రేంజ్కి వచ్చేసాం. 2 days పోతే ఇది కూడా ఉండదన్నా. ఫోన్ అన్నా. మాట్లాడతా. హలో, నీ అబ్బా రాంబాబు, నా డబ్బులు ఎప్పుడు ఇప్పిస్తావురా? అవునా? ఆ శ్రీరామ్ గారు గుళ్ళో ఉన్నాడంట. గట్లనా? నువ్వు పరిగెత్తుకొచ్చాయన్నా. నన్ను పెట్టి వచ్చావేంట్రా? లోపలికి వెళ్ళి పట్టుకోవాలి కదన్నా. ఓహో, ఏమి లేదు, గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేస్తే బ్రహ్మాండమైన కప్పులు అవుతా ఉంటాయి. 108 సార్లా? 1000 సార్లు కాదు కదా, పదండి. ఆ శ్రీరామ్ గారు ఎక్కడున్నా సరే పక్కన పట్టేయండి. ఇంకా నా వల్ల కాదు అమ్మా. అబ్బో, చూసుకోవాలి కదన్నా. ఒరే టొప్పారం అన్నా, ఇంక నేను పరిగెత్తలేనురా. ఇక్కడ ఈ రౌండ్లు వేయటం కంటే సాయంత్రం ఆ రౌండ్లు వేయటం చాలా ఈజీ. ఎందుకండి ఇంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ అంటే ఏమి లేదు, వాడెవడో 2 లక్షల అప్పు కావాలని వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు, అందుకనే అన్నమాట. వాళ్ళు ఇంకా రారేంట్రా? స్లోగా వస్తున్నారేమన్నా. మా నన్నెందుకురా పరిగెత్తిచ్చావు? నువ్వే హుషారుగా పరిగెట్టినావు. అన్నా, నువ్వు ఎక్కడనే కూర్చో, నేను బయటికి పోయి చూసా. అలాగే. అన్నా అన్నా, ఏంట్రా అంత పెద్దగా అరిచావు? అన్నా ఆ బండి పోతుందన్నా. ఆడికి 2 లక్షలు ఇచ్చి 2 సంవత్సరాలు అయిందిరా. ఆ 2 లక్షలు తీసుకునేకి మనకి 3 లక్షలు ఖర్చు అయిందన్నా. దాన్ని రెంట్కి ఈ కొడుకుని మేపనీకి. అవునరా, ఆ అమెరికా వాళ్ళకి బిల్లు ఏడనన్నా దొరుకుతాడేమో కానీ మనకి ఈడు దొరికేటట్టు కనపట్లేదురా. ఈ రోజు నేను మీతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి. మిమ్మల్ని రాంబాబు అని పిలవలేను. మరి ఏమని పిలుస్తారు? రామ్స్ అని పిలవచ్చా? ఓ, విత్ ప్లెజర్. మీలో ఈ ఫ్రాంక్నెస్ నాకు చాలా బాగా నచ్చింది. అది నా అదృష్టం. అవును, మీకు బాక్సింగ్ వచ్చా? వచ్చాయేంటి? నేషనల్ ఛాంపియన్. వావ్, అయితే మీకు మార్షల్ ఆర్ట్స్ లో కూడా టచ్ ఉండాలి. బ్లాక్ బెల్ట్. వావ్, ఐఎమ్ సో లక్కీ. ఐ టు సో లక్కీ. ఈ రోజంతా నేను మీతో ఉండాలన్నారు, ఏంటి రీజన్? నేను ఒక చోటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాను. యాక్చువల్ గా వాళ్ళకి నేను గెస్ట్, నాకు మీరు గెస్ట్. ఓకే. Come on. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. He's the winner. ఇంకెవడన్నా మగాడున్నాడా? Is there any participant? Challenge. Come on. ఉన్నాడు. ఎవడు? Here is the participant. Come on. Hey, come on Rams. అంటే ఈ మధ్య నాకు కొంచెం టచ్ తప్పిపోయింది మేడం. No no no. 2 punches లో వాడిని మట్టి కట్టించి మీ ఫిజిక్ పవర్ అంటే చూపించాలి. అంటే వాడు కొంచెం Come on, go ahead. ఓకే. Go. What's with me? Come on, I say. ఏంటి? ఎలా పెట్టారు? సూపర్. ఇదేంట్రా, ఆంధ్ర మైక్ టైసన్ హాస్పిటల్లో ఉన్నాడేంట్రా? ఊరుకో బావా, వాడి పంచికి మామ బాడీ బిర్యానీ అయిపోయింది పాపం. మరి అదే, ఎవడికి వాడే మైక్ టైసన్ అనుకుంటే ఇలాగే బిర్యానీలు చేస్తారు. అందుకే మేడం మ్యాటర్ ముగ్గురు కలిసి డిసైడ్ చేయడం బెటర్. హలో, లవ్లో కలిసి డిసైడ్ చేయటాలు ఉండవమ్మా. మేడం నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది. మేడం కోసం ఎన్ని తన్నులు తిన్నానో చూశారు కదా.
సింపతిలో నుంచే లవ్ పుడుతుంది. ఆ, ఏంటి పుట్టేది? ఆవిడెప్పుడు నన్ను అదోలా చూస్తుంది. ఆ లుక్స్కి అర్థం లవ్వేనమ్మా. అంతే. మీరు 24 గంటలు ఇమాజినేషన్లో డ్రీమ్ సాంగ్ వేసుకుని సావండి. నేను మంచి ముహూర్తం చూసి మేడం మెడలో తాళి కట్టేస్తాను. ఆ విషయం రేపే తేల్చేద్దాం. మరి నాకెలా తెలుస్తుంది? వచ్చి చెప్తానుగా. ముసిల్.